నిరుద్యోగుల పేరు మీద అధికారంలో లాఠీ చార్జ్ చేయడం జరుగుతుంది. అలాగే నిన్న మహిళలను చూడకుండా లాఠీ చార్జ్ చేశారు. ఏసీబీ ఆనంద్ మహిళలను చూడకుండా కూడా గలీజ్ మాటలు మాట్లాడుకుంటూ వాళ్ళని వచ్చేసారు. చూసుకున్నట్లయితే విద్యార్థి నాయకులందరూ బీజేపీ విద్యార్థి నాయకులందరూ కూడా ఇక్కడికి రావడం చూస్తూనే ఉన్నాం. వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ధర్నా కూడా దిగారు. వాళ్ళందరూ కూడా నిరుద్యోగులందరూ కూడా వాళ్ళందరూ దగ్గరకు వచ్చి కూడా వాళ్ళందరూ కూడా ధర్నా చేయడం చూస్తూనే ఉన్నాం. కొట్టుడేందుకు అసలు మమ్మల్ని కొడతారా? రాత్రి నిరుద్యోగులు కొట్టారు. ఇప్పుడు కొట్టుమని చెప్తున్నారు వీళ్ళు. ఈ పోలీస్ శాఖ వాళ్ళు కేవలం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి తొత్తుగా వేస్తున్నారు. కొట్టుమని ఒక సిఐ హోదాలున్న వ్యక్తి కొట్టుమని చెప్తున్నాడు. దీన్ని తీవ్రంగా భారతీయ జనతా పార్టీ యువ మోర్చా దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. కాబట్టి నిరుద్యోగులపై రాహుల్ గాంధీ రమ్మను. పుట్టి ఓట్ల కోసమే కావాలా? రమ్మన్ రాహుల్ గాంధీ రమ్మని చెప్పండి. రేవంత్ రెడ్డి ఏడికి పోయినావు రేవంత్ రెడ్డి? రండి, ఓట్ల కోసం మాత్రం వస్తారు. నిరుద్యోగులని వాళ్ళు అధికారంలోకి రావడానికి వాడుకుంటారు, కానీ వాళ్ళ సమస్యలని నెరవేర్చడానికి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తూనే వచ్చింది. వాళ్ళకు నిరుద్యోగ సమస్యలు అస్సలు పట్టించుకోవట్లేదండి. ఈ రోజు అసెంబ్లీ చూసుకున్నట్లయితే విడుదల చేయండి, ఉద్యోగాలు ఇవ్వండి. ఏడి మీ రాహుల్ గాంధీ? ఏడి రమ్మని రాహుల్ గాంధీని రమ్మని. చూసినట్లయితే విద్యార్థులతో అలాగే ఏసీబీ ఆనంద్ విద్యార్థులను గలీజ్ మాటలు తిడుతున్నాడు. రేవంత్ రెడ్డి ఇదే విద్యార్థులు రాబోయే రోజుల్లో వాళ్ళకు తోడు బీజేపీ భారతీయ జనతా యువ మోర్చా ఎల్లప్పుడు తోడుండి నేను తింపేస్తామని చెప్తారు. మహిళలను చూడకుండా మరీ ఘోరంగా చేస్తారు మీరు పోలీస్ శాఖ వాళ్ళు. మహిళల మీద చేస్తారు. మీరు ఒక మహిళను గుర్తుపెట్టుకోకండి. మీరు కేవలం కాంగ్రెస్ గవర్నమెంట్ కి తొత్తుగా వహిస్తే దీని తీవ్రంగా భారతీయ జనతా పార్టీ యువ మోర్చా తీవ్రంగా ఖండిస్తుంది. రానున్న రోజుల్లో ఎవరిని అరెస్ట్ చేయదని చెప్పండి. ఇది నిరుద్యోగులకు మొన్న 2 రోజుల క్రితము అక్రమంగా అరెస్ట్ చేసిండు అధ్యక్షుడు మాట. అరెస్ట్ చేసినందుకు మేము నిరసనగా ఈరోజు మద్దతు తెలపడానికి వచ్చినాము. నిరుద్యోగుల మీద లాఠీచార్జ్ చేసింది. లాఠీచార్జ్ మేము ఖండిస్తా ఉన్నాం. ఇవాళ మా అధ్యక్షుడు గణేష్ గారి నేతృత్వంలో ఇవాళ మేము ధర్నా చేయడానికి వస్తే సామరస్యపూర్వకంగా నిరుద్యోగులకు మద్దతు తెలిపి నిరుద్యోగులను కలిసిపోదాం, పరామర్శించిపోదాం అని ఇక్కడికి వస్తే ఈ పోలీసులు చూడండి ఎట్లా అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు. ఏదైతే రాష్ట్ర సర్కార్ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కార్ ఏదైతే నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలని సామరస్యపూర్వకంగా వీళ్ళందరూ ఏళ్ళ తరబడి లైబ్రరీలో కూర్చొని వాళ్ళ జీవితాలను పణంగా పెట్టి ఉద్యోగం కోసం వాళ్ళు ఉన్న ఆస్తులు అమ్ముకొని సొమ్ములను కూడా కుదబెట్టుకొని వచ్చి ఇక్కడ వాళ్ళు చదువుకుంటా ఉంటే ఒక ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తలేవు. ఎందుకు అని చెప్పేసి వాళ్ళ సామరస్యపూర్వకంగా నిరుద్యోగులందరూ నిరసన కార్యక్రమం చేస్తే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేస్తారా? ఇదా మీకు ఇచ్చినటువంటిది? ఎందుకు ఇచ్చారు మీకు ఇవాళ? కాబట్టి ఎక్కడ ఉద్యోగాలు 70,000 చూపియండి. ఇక్కడ చూసుకున్నట్లయితే చిక్కడపల్లి లైబ్రరీ వద్ద కూడా చాలా ఉద్రిక్తత ఉంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన నిరుద్యోగులందరూ కూడా ఇంతవరకు కూడా నోటిఫికేషన్ కూడా రాలేదు. నోటిఫికేషన్ వస్తుందని చెప్పి కూడా వాళ్ళు ఎన్ని రోజులు కూడా వాళ్ళందరూ సహాయ శక్తుల
కష్టపడి చదువుకుంటూ వాళ్ళందరూ ఏజ్ అయిపోతున్నా కానీ ఇంకా నోటిఫికేషన్ ఇస్తారని చెప్పి తెలంగాణలో ఉన్న నిరుద్యోగులందరూ కూడా ఇలా అటు దిల్సుఖ్నగర్ కావచ్చు, ఇటు అమీర్పేట కావచ్చు, ఇటు చిక్కడపల్లి లైబ్రరీ, ఉస్మాన్ యూనివర్సిటీలో కూడా ఎంతో మంది విద్యార్థులందరూ కూడా చదువుకుంటున్న దుస్థితి కూడా ఉంది. వాళ్ళందరూ కూడా చదువుకుంటున్నారు కానీ ఎలాంటి నోటిఫికేషన్ రాలేదు. ఈ పోలీసులు అందరూ కూడా చాలా దమనకాండను అయితే సృష్టిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న నిరుద్యోగులందరినీ కూడా ఈడ్చకపోవడం, లాఠీలో గుంజకపోవడం, లాఠీలతో కొట్టడం కావచ్చు, అలాగే లా అనే పదంతో ప్రతి ఒక్కరిని కూడా దూషించడం వల్ల చాలా అంటే చాలా దుర్మార్గం అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్న నిరుద్యోగులందరూ కూడా చాలా వరకు ఇక్కడ వచ్చి వాళ్ళ ఆస్తులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా అమ్ముకొని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళందరూ కూడా చదువుకొని వాళ్ళందరూ ఉద్యోగాలు తెచ్చుకొని వాళ్ళ ఫ్యామిలీని పోషించుకుందాం అనుకున్న స్థితిలో కూడా ఇక్కడ ఉన్నా కానీ వాళ్ళందరూ కూడా ఇంతవరకు కూడా తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇంతవరకు ఎలాంటి స్పందన ఇవ్వకుండా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం మేనిఫెస్టోలో మెన్షన్ చేసినా కానీ వాళ్ళు ఇంతవరకు కూడా ఇవ్వలేదు. అయితే ఇక్కడ ఉన్న విద్యార్థులందరూ కూడా మాట్లాడదాం. ప్రజా ప్రభుత్వం అన్నాడు, మా నిరుద్యోగుల పేరు మీద అధికారంలోకి వచ్చిండు. ఆయన జాబ్ వస్తే సరిపోతుందా? నిరుద్యోగుల కొత్త జాబ్ మీరు కూడా కొట్లాడుతూనే జాబ్ వచ్చింది. ఒక 5 నిమిషాలు మాట్లాడతారు నిరుద్యోగుల తరఫున, ఓకేనా? నిరుద్యోగుల పేరు మీద అధికారంలోకి వచ్చిందండి, వాళ్ళకు జాబ్ ఇప్పించినాం. మా నిరుద్యోగులకు జాబ్ వద్దా? అసెంబ్లీలో చూసుకున్నట్లయితే ప్రజల ద్వారా ఎన్నికైనటువంటి మంత్రులు ఈ రోజు నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు. ఇంకా జాబ్లు ఎన్నికే సమయం పడుతుంటారు. ఏ సమయం అయ్యండి వాళ్ళకు? మీ జాబ్లు ఇవ్వలేదా? మాకు జాబులు వద్దా? మా తల్లిదండ్రులకు మేము న్యాయం చేద్దాం, మమ్మల్ని ఇంత పెంచి పోషించే వాళ్ళకు ఈ రోజు బీజేపీ నోటిఫికేషన్ చెప్తున్నారు కదా మంత్రులు, త్వరలో అని చెప్పలేదు. శ్రీధర్ బాబు ఇంకా సమయం పడుతుందంట. ఆయన కోసం మేము కొట్లాడలేదా? ఆయనను మేము గెలిపించలేదా? మాకు ఇప్పుడు ఉద్యోగాలు వద్దా? ఇక్కడున్న విద్యార్థులు కావచ్చు, ఇక్కడ నిరుద్యోగులు కూడా ఇక్కడ ఉన్నారు. నిరుద్యోగులతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నిరుద్యోగులందరూ కూడా ఇక్కడ చాలా వరకు ఎన్ని సంవత్సరాల నుంచి కూడా చదువుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. అన్న ఏం చెప్తారన్నా? మాట్లాడు. ఒక చెల్లని పైసా ఆయన మాట్లాడరా? చెల్లని పైసా అంటే ఆల్రెడీ తెలుసు దేశం మొత్తంలో ఆల్రెడీ రాహుల్ గాంధీ ఇది మాట్లాడుతుంది. అయితే ఇక్కడ ఉన్న విద్యార్థులందరూ కూడా ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తున్నారు. ఈ ధర్నాలో కూడా చాలా మందికి నిరుద్యోగులందరూ కూడా ఉన్నారు. ఈ నిరుద్యోగులందరికీ సపోర్ట్ గా బీజేవైఎం పార్టీ వాళ్ళు కూడా వచ్చి ఇంతవరకు ప్రతిపక్ష నేతలందరూ కూడా మద్దతు ప్రకటిస్తున్నాం అని చెప్తున్నారు. కానీ ఇంతవరకు ఆడ సోషల్ మీడియాలో కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో ట్విట్టర్లో వేదిక కావచ్చు, వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. కానీ ఎక్కడ వాళ్ళ స్పందన అయితే రాలే. నిరుద్యోగులకు సపోర్ట్ గా బీజేవైఎం పార్టీ వాళ్ళ నాయకులు ప్రతి ఒక్కరు కూడా వచ్చారు. ఇక్కడికి వచ్చిన నాయకులందరూ కూడా పోలీసులు కూడా వీళ్ళందరూ కూడా ఈడ్చుకుపోతున్న పరిస్థితి కూడా చూసుకోవచ్చు. అందరితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఏం చెప్తారా? ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే రేవంత్ రెడ్డి ఉన్నాడో, గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రశ్నించే గొంతుని అణచివేయదని చెప్పిన ఈ రేవంత్ రెడ్డి ఇప్పుడు బీజేపీ పార్టీ వీళ్ళు చేస్తున్న దొంగ హామీలు ఇచ్చి వచ్చి గద్దెనెక్కినందుకు వాళ్ళని ప్రశ్నిస్తున్నందుకు మనల్ని అడ్డుకోవడం జరుగుతుంది. దీని బీజేపీ పార్టీ భారతీయ జనతా యువ మోర్చా తీవ్రంగా ఖండిస్తుంది. రాబోయే రోజులలో ఈ నిరుద్యోగులకు అండగా ఉండేది భారతీయ జనతా పార్టీ. అన్న పోలీసు అన్న మీరు కూడా మంచిగా చూసుకోవాలా? ఎందుకు వాళ్ళు కూడా నిరుద్యోగులే కదా, ప్రతి ఒక్కరు కూడా అట్లా చేయడం కూడా ఎంతవరకు కరెక్ట్ అన్న? కుస్తీలా మరి అంతగానం చేయకూడదు. వాళ్ళని ఇక్కడ ఉన్న చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పోలీసులు అందరూ కూడా చాలా దుర్మార్గంగా చేయడం కూడా చూస్తున్నాం. ఏమైంది? కింద పడ్డావా? వాటర్ తీసుకురండి. హలో ఎవరన్నా వాటర్ ఉంటే ఇవ్వండి. ఏడ తగిలింది అన్న? ఏడ తగిలింది? ఎవరు ఎవరు? పోలీసు వాళ్ళ. చూడండి, విద్యార్థిపై దాడి చేశారంట. ఇతను వాటర్ బాటిల్ ఇక్కడికి వచ్చిన విద్యార్థులందరి పైన కూడా వీళ్ళు పోలీసులు కూడా చాలా అంటే చాలా దుర్మార్గంగా అయితే లాఠీ చార్జ్ కావచ్చు, వాళ్ళందరినీ కూడా కొట్టడం కూడా చూసుకోవచ్చు. వాళ్ళందరినీ విచక్షణారహితంగా లాక్కుపోతున్నారు వీళ్ళందరూ కూడా. కాకపోతే వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా
ఉద్యోగాలు ఇవ్వాలంటే ఉద్యోగాలు కల్పనకు వస్తే వారిపైన లాఠీ చార్జ్ చేస్తా ఉన్నారు. సార్ పోతున్నాం, ఎందుకట్లా చేస్తున్నాం? ఎందుకు మార్చేస్తారా? అయిపోయింది నుంచి ఆగండి సార్, అయిపోయింది కదా సార్, ఎందుకట్లా చేస్తారు సార్? ఏం సార్ ఇది? సార్ ఒక సార్ అయిపోయింది. ఈరోజు భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో నిన్న అక్రమంగా నిరుద్యోగులను అరెస్ట్ చేసి వారి పైన లాఠీచార్జ్ చేయడం జరిగింది. నేను రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందు అనేక ప్రదక్షిణలు ఇదే నిరుద్యోగుల కింద వేయలేవా? నీకు నిరుద్యోగ అంటే చులకనా? ఆ రోజు నిరుద్యోగుల ఓట్లు తీసుకొని ఈ కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్లో పెద్ద పెద్ద ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఈరోజు ప్రజలను మోసం చేసింది, విద్యార్థులను మోసం చేసింది. మేము వారి పక్షాన మాట్లాడడానికి వస్తే అన్యాయంగా ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చెంచాలు, పోలీస్ చెంచాలు మా పైన లాఠీచార్జ్ చేస్తూ ఉన్నారు. ఇది ఎక్కడ అన్యాయం? విద్యార్థుల కోసం ఉద్యోగాలు ఇవ్వమని ఇదే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉద్యోగాలు సాధ్యం కాదని చెప్పేసి మన మంత్రి శ్రీధర్బాబు చెప్తున్నారు. మరి ఆ రోజు ఈయనకు అర్థం కాదా? అధికారం రాకముందు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, 3 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి విద్యార్థులను మోసం చేసి ఈరోజు అనేక మంది విద్యార్థులు లాఠీచార్జ్ చేస్తున్నాడు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. విద్యార్థులతో చెలగాటమా? అన్న కళ్ళు తిరుగుతున్నాయి వాళ్ళకి, కళ్ళు తిరుగుతున్నాయి. ఈరోజు విద్యార్థుల పక్షాన భారతీయ జనతా అయిపోయింది ప్లీజ్. Thank you.